నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు. అమెరికాలో ఒక సంస్థ ఉంది, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా సలహా మండలి అనమాట. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఎట్లయినా పిలుచుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారు, ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు పెట్టాలని ఒక ప్రతిపాదన. మత విద్వేషాన్ని వెదజల్లుతోందని. మరి వాళ్ళ మిషన్లు భారతదేశం వచ్చి ఏం చేస్తున్నాయి, అది పట్టదు మనకి. సరే, దీన్ని ఒక పక్షపాత సంస్థగా అయితే మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అండ్ యుఎస్ సిఐఆర్ఎఫ్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చిన ఈ రిపోర్ట్ని పట్టించుకోవక్కర్లేదని చెప్పేసి భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన స్పష్టంగా కేటగిరికల్గా చెప్పారు. భారతదేశాన్ని మీద అవమానకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, అలాంటి బృందాలు తమ సొంత ఎజెండాలతో విశ్వసనీయత లేదా నమ్మకత్వం లేకుండా పనిచేయటం, ఇవన్నీ చూస్తుంటే వీటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం. రణధీర్ జైస్వాల్ మాటలు అదే చెప్పాలి. వీళ్ళ కడుపు అంటే ఏంటి, మన ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొస్తున్నాం కదా, దాంతో ఎక్కడ వాళ్ళ మత సంస్థలకి వాళ్ళు అక్రమంగా మళ్లించాలనుకున్న నిధులన్నీ ఆగిపోతాయేమో. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకటే అకౌంట్ పెట్టారు. ఏ ఎన్జిఓ అయినా లేకపోతే ఎలాంటి మత ప్రచారాలు చేసుకునే సంస్థలైనా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఫారిన్ ఫండ్స్ కావాలంటే వాళ్ళు వెట్ చేస్తారు. అక్కడ వచ్చిన తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ వెట్ చేస్తుంది ఆ అకౌంట్స్ అన్నింటినీ. ఎందుకంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కలిపి వెట్టింగ్ చేయాలంటే అయ్యే పని కాదు. అందుకని అలాంటి మరి లక్షల్లో ఉన్న సంస్థలు, ఎన్జిఓలు ఇవాళ గిజగిజలాడుతున్నాయి, గిలగిలలాడుతున్నాయి అనమాట. గిజగిజ కొట్టుకుంటూ గిలగిలలాడటం అనమాట. ఎందుకంటే ఫండింగ్ ఆగిపోతుంది. వాళ్ళకు వచ్చే ఫండింగ్ ఏంటి, కేవలం వాళ్ళు అనుకుంటుంది ఏంటి, మన అమిత్ షా క్రైస్తవ మత పెద్దల్ని పిలిచి కూడా చెప్పింది, అయ్యా మీరు భారతదేశానికి $100 వస్తున్నాయనుకుంటే విదేశాల నుంచి రకరకాల పర్పస్ మీద, అందులో క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేది $30. మిగిలిన $70 సంగతి ఏంటో తేల్చడం కోసమే ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ మనం ప్రవేశపెట్టాలనుకుంటున్నది అని క్లారిటీ ఇచ్చారు. అందులో కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు, కొందరేమో రెచ్చిపోయారు, కొందరేమో మా వెనకాల అమెరికా ఉంది, హమారా పీచే అమెరికా హై, పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ మేరే పీచే లాలు అంకుల్ హై, మేరే పీచే జయ ఆంటీ హై అని చెప్పి ఒక క్యారెక్టర్ చెప్తుంది. అట్లాగా హమారా పీచే అమెరికా హై, మీ పీచే ఎవరున్నా ఇక్కడ పీకేదేం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం చెప్పడంతో కడుపు మండిన తర్వాత ఇలాంటి చేతికి ఆరోవేళ లాంటి ఇలాంటి సంస్థలు, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యుఎస్సిఐఆర్ఎఫ్ లాంటి సంస్థలు ఏంటి, దీని వెనకాల ఉన్నది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లుతాం. ఎలాంటి బురద జల్లుదాం, టన్నుల కొద్దీ బురద జల్లుదాం. ఎక్కడెక్కడి నుంచి జల్లుదాం, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి జల్లుదాం. ముందర ఏం చేద్దాం, ముందర అమెరికా నుంచి జల్లటం మొదలెడదాం. మిగిలిన ప్రపంచ దేశాల్లో భారత్ మీద విషం కక్కే అన్ని దేశాలకి టన్నుల కొరది బురద సప్లై చేద్దాం, జల్లమని చెప్పటం. భారతదేశం ఎక్కి దిగింది. పిచ్చవేషాలు వేస్తే వెనకటి రోజులు కాదు. నువ్వేమన్నంటే జీహూజూర్ అంటూ సమావేశంలో తల ఉంచుకొని పక్కకు వచ్చేసి అమెరికా ఒక అద్భుతమైన ప్రతిపాదన చేసింది, భారతదేశం దాన్ని అంగీకరిస్తుంది, పరిపూర్ణంగా అంగీకరిస్తుంది చెప్పడానికి మేము సిద్ధంగా లేం. 2014 నుంచి అయితే, అట్లీస్ట్ 2014 నుంచి అయితే మనం సిద్ధంగా లేం. మీ దేశ సార్వభౌమాధికారం మీకెంత ముఖ్యమో మా దేశ సార్వభౌమాధికారం, మా దేశంలోని చట్టాలు, మా దేశంలో అమలవుతున్న వివిధ విధానాలకు సంబంధించి పాలసీ డెసిషన్స్ అవి మేము తీసుకుంటాం. యు ఆర్ నాట్ సపోజ్ టు డైరెక్ట్ అస్ అనే ముక్క నేరుగా చెప్పడంతో ప్రపంచం మొత్తం పరువు పోగొట్టుకొని ముఖానికి గంటు పెట్టుకుని తిరుగుతున్న ట్రంప్ గారికి కాలిపోతుంది. సో ట్రంప్ గారి డైరెక్షన్లో ఇలాంటి తలాతోకాలేని సంస్థలన్నీ వచ్చి మన మీద విషం కక్కుతుంటాయి. ఆ విషం కక్కడంలో భాగంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ని ఇంకా ఏమంటారు వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్లో సభ్యుడని, అది ఒక గొడుగు సంస్థ అని, దాని ఉప బృందాలు మత మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాయని ఈ యుఎస్సిఐఎస్ఆర్ చైర్పర్సన్ ఆసిఫ్ మహమూద్, ఈయన ఎవరో చూస్తే తెలుసు, ఆ పేరును బట్టి అర్థమవుతుంది కదా, ఆసిఫ్ మహమూద్, ఆయన గత నెలలో అభివర్ణించారు. వారు ఏంటంటే చెక్కారనమాట, అక్షరాలు చెక్కి బయట ప్రపంచానికి మెసేజ్ పంపించారు, ఈ రకమైన ప్రచారం చేయండి అని చెప్పి. ఆసిఫ్ మహమూద్, మీ నేటివిటీ ఏంటో మాకు తెలీదు, బట్ మీ లక్షణాలు ఏంటనేది మాకు అర్థమవుతుందండి. మీకు సహజంగా కడుపులో ఉండే మంట కొద్దీ హిందూ దేశం మీద, హిందువులు అత్యధికంగా నివసించే దేశం మీద,
ప్రపంచంలో ఈ మతం ఈ ధర్మం అనేది లేకుండా చేయాలనే మీ ఉన్మత్త ధోరణి మీద మాకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి నీలాంటి వాళ్ళ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అదే పదే అన్నది ఆర్ఎస్ఎస్ అనేది ఒక గొడుగు సంస్థ. ఆర్ఎస్ఎస్లో ప్రధానమంత్రి మోడీ మెంబరు. మీ ముస్లిం లీగ్లో మెంబర్స్ కేంద్ర మంత్రులు అయ్యి మీకు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయలేదా? మీకు ఇష్టం వచ్చినట్టు విద్యా వ్యవస్థలో మార్పులు చేసి ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా అభివర్ణించలేదా? ఎక్కడికి పోయారు అయ్యా గౌరవ మీరు ఆసిఫ్ మహమూద్ గారు? ఇవాళ మేము చరిత్ర మార్చుకుంటున్నాం అంటే అసలు చరిత్ర రాసుకుంటున్నాం. మీకు కడుపు మంట. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఇన్నాళ్ళు చదువుకున్న చక్రవర్తులు, పాదుషాలు, వాళ్ళ వెనకాల ఉన్న దాష్టీకాలు ఇవన్నీ బయటపడుతున్నాయి. మా చక్రవర్తులు, మా రాణా ప్రతాప్లు, మా కృష్ణదేవరాయలు, మా భూజ మహారాజుల గురించి మేము చెప్పుకుంటున్నాం, మా పృథ్వీరాజు గురించి మేము చెప్పుకుంటున్నాం. మీకు కడుపు మంట. ఈ దేశ చరిత్ర, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ నాగరికత మట్టిలో కలిసిపోవాలి. కడుపులో విషంతో కూడిన బాంబులు పెట్టుకొని మీరు చేస్తున్న ప్రచారానికి 70 ఏళ్ల తర్వాత తెరపడింది. అది మీకు నచ్చట్ల, అందుకనే ఇలాంటివన్నీ. అండ్ ఆ సంస్థట, అదొక సంస్థట, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. దానికి ఆసిఫ్ మహమూద్ గారు చైర్పర్సన్ అట. నవ్వుతారు ఎవరన్నా? మీ వెనకాల ఎవరున్నది? అలాగే ఆగస్టు 29న న్యూయార్క్లో అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ డైలాగ్ అహెడ్ అని నిర్వహించే యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో USCISR ఈ ప్రకటన చేసింది. ఆర్ఎస్ఎస్ నాయకత్వం భారత ప్రభుత్వంతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ ఆ మితవాద సంస్థ నాయకులను ఉన్నత స్థాయి సమావేశాలతో లేదా దౌత్య మర్యాదలతో గౌరవించకూడదని ఈ USCIRF కమిషనర్ జీన్ మిల్స్, వీరు ఇంకో సెకండ్ క్యారెక్టర్. మనకేంటంటే సినిమా ఒక 3 గంటల పాటు నడవాలంటే రకరకాల క్యారెక్టర్లు ఉండాలండి. కమెడియన్స్ ఉండాలి, విలన్స్ ఉండాలి, మధ్యలో వచ్చి బ్రేక్లో వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్యారెక్టర్స్ ఉండాలి. ఈ రెండు అలాంటివే. ఆసిఫ్ మహమూద్ కావచ్చు, జీన్ మిల్స్ కూడా కావచ్చు. ఆయన ఏంటి, యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్లో మోహన్ భగవత్ గారు పాల్గొనకూడదుట. ప్రపంచంలో జరుగుతున్న మత దాష్టీకాల మీద మాట్లాడే అమెరికా తొత్తు సంస్థలైన మీరు మరి దేశ విభజన సమయంలో హిందువుల మీద జరిగిన మూకుమ్మడి దాడులు, అత్యాచారాలు, ఉచకత గురించి ఎందుకు మాట్లాడరు? పాకిస్తాన్లో తరిగిపోతున్న హిందూ జనాభా గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో హిందువుల్ని చెట్లకు కట్టేసి కొట్టి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనల గురించి ఎందుకు మీరు మాట్లాడరు? మీ ద్వంద్వ ప్రమాణాలన్నీ ఎండగట్టారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. సో ఇంకా ఏమంటారు వాళ్ళనేది? మిల్స్ అనే ఆయన, జీన్ మిల్స్, మత విశ్వాస స్వేచ్ఛా ఉల్లంఘనలకు బాధ్యులుగా తేలిన ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించడంపై అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టాలని వీళ్ళు సజెషన్ ఇస్తే అమెరికా ప్రభుత్వం వెంబడే కాంగ్రెస్ ఓకే ఎస్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అన్నీ రావాలన్నమాట. అది వాళ్ళు చెప్తున్నది. దీని మీద ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ లాంటి వ్యక్తులు, సంస్థలను బాధ్యులుగా పేర్కొంటూ వారిపై టార్గెటెడ్ శాంక్షన్స్ చెప్పాలనే అంశానికి సంబంధించి ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ స్పష్టంగా అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ అంటే USCISR సందేహాస్పదమైన ఆధారాలు, క్వశ్చనబుల్ ఎవిడెన్స్ అండ్ నెరేటివ్స్, కొన్ని నెరేటివ్స్ మీద ఆధారపడి ఒక వక్రీకరించిన పక్షపాత చిత్రాన్ని భారతదేశం మీద నిరంతరం ప్రదర్శిస్తుందనేది అని అంటూనే మన దేశం యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చిన నివేదికను తిరస్కరించిందనమాట. ఇదండి ఆర్ఎస్ఎస్ మీద టార్గెట్ వెనకాల ఉన్న లక్ష్యాలు ఇవి. అక్కడ చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్ మహమూద్ కావచ్చు, జాన్ విల్స్ కావచ్చు, వీళ్ళకున్న మనసులో ఉన్న వికృత ఆలోచనలు. మోహన్ భగవత్ గారు ఒక వన్నెస్ సెలబ్రేషన్స్కి వెళ్ళటం అనేది, ఎహెడ్ అనే వన్నెస్ సెలబ్రేషన్స్కి వెళ్ళటం అనేది వీళ్ళకి నచ్చల. కడుపు మండిపోయి ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నారు అన్నమాట.